అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి బియ్యం బెల్లంతో స్వీట్ పొంగనాలు చేసుకుందాం. ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇది తీపి తినాలనిపించినప్పుడు చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. వెళ్ళిపోదాం రెసిపీలోకి. వీడియో స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక పావు కేజీ బియ్యం వేసుకుంటే ఒక పావు కేజీ బెల్లం వేసుకోవాలి. దీంట్లో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుని, పాకం అక్కర్లేదు, ఇది ఇలాగా కరిగితే చాలు. ఇవి 2 గంటలు నానబెట్టుకున్న బియ్యం, పావు కేజీ బియ్యం నానబెట్టాను. ఇవి శుభ్రంగా నీళ్ళు లేకుండా చూసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు, చిటికెడు సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మెత్తగా కొంచెం గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది. మిక్సీ చూసారు కదా, ఇలా పట్టుకోవాలి. పాకం చూసారా, ఇలా వస్తే చాలు. ఇది కొంచెం చల్లారబెట్టుకుని చల్లారాక వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దలోకి ఇది వడకట్టుకుందాం పాకాన్ని. దీన్ని పట్టేలాగా, మెత్తగా ఉంది కదా, దీన్ని పట్టేలాగా బెల్లం అంతా కలుపుకోవాలి. ఒక చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మెత్తగా ఆడుకోకండి, బియ్యం మెత్తగా ఆడుకోకండి. నీళ్ళు లేకుండా ఆడుకుంటే గట్టిగా మనం ఈ పాకం వేసేటప్పటికి పలచన అవుతుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు, కొన్ని కొబ్బరి ముక్కలు అందులో వేస్తాం కదా, కొన్ని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతాయి. ఇదో బౌల్లో తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేయించుకున్న దాంట్లోనే 1 అర స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్ నేతితో తింటే చాలా బాగుంటుంది, నేతితో వేయించుకుంటే. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా మనం బేకింగ్ సోడా, ఇవన్నీ కలిపేలాగా చూసుకుని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక్క గరిట, తర్వాత 1 అర గరిట వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని, బాగా సిమ్లోనే కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 1-2 నిమిషాలు కాల్చుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పైన కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచాలి. చూసారు కదా, ఆపం టైపు వచ్చింది. ఇలాగ అన్నీ ఇలాగే కాల్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుంటే బాగుంటుంది. పైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి మూత పెట్టాక, లేకపోతే మాడిపోతాయి.
కొంచెం మిగిలిన పిండితోటి ఇలాగా గొంత పొంగనాల్లో వేసాను. ఐదు పొంగనాలు వచ్చినాయి. చూసారు కదా, కొబ్బరితోటి బెల్లం బియ్యం మూడిట్లతోటి స్వీట్ అయితే రెసిపీ చాలా బాగా వచ్చింది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగా వచ్చినాయి. ఇవి నేతితో కలుచుకుంటే సూపర్గా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే నేను వేసాను, లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి పెడితే హెల్తీగా బాగుంటుంది. బెల్లం అన్నీ డ్రై ఫ్రూట్స్ నెయ్యి కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. మీరు ఏ ప్రాంతం వారో, మనకి ఆంధ్ర, తెలంగాణ, ఈస్ట్, వెస్ట్ ఉన్నారు కదా, ఎక్కడి నుంచో చూస్తున్నారో మాకు కామెంట్లో చెప్తే తెలుస్తుంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.